హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలో వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇవాళ మా ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది అండ్ మా డేట్ కూడా లాంచ్ అయింది. లిటిల్ హార్ట్స్ చాలా స్పెషల్ ఫిలిం అండి. నేను నా ఫస్ట్ మూవీ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను టు డూ అ వెరీ హ్యాపీ ఫ్రీ ఫ్లో మంచి బబ్లీ రోల్ కోసం వెయిట్ చేశాను. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ మార్తాండ్ ఫర్ దిస్. అండ్ మా ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు టు జస్ట్ సపోర్ట్ అస్ సో మచ్. ఇంకా మా లిటిల్ హార్ట్స్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళినందుకు బన్నీవాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సంజిత్ చిన్నప్పటి నుంచి తెలుసండి మ్యూజిక్. ఐ థింక్ హీస్ జస్ట్ గివెన్ అస్ మ్యాజిక్. చాలా ఎలివేట్ చేస్తాడు మా మూవీని, మా క్యారెక్టర్స్ని, మా స్టోరీని. ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వెరీ స్పెషల్ సాంగ్. అసలు రాజా గారికి మీ అందరికీ చాలా నచ్చుతుంది, కిట్టు గారికి, సంజిత్ గారికి, మా ఎడిటర్కి, మా డిఓపి సూర్య గారికి, బిట్టు గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారు, ఐ థింక్ దిస్ విల్ ఆల్సో బీ అ స్పెషల్ ఫిలిం టు యూ. ఫస్ట్ కదా, అండ్ ఎప్పటికీ ఫస్ట్ స్పెషలే ఉంటుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ మౌలితో యాక్ట్ చేస్తున్నందుకు. ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మా టీజర్ ట్రైలర్ వస్తుంది. యుల్ గెట్ టు సీ మోర్ అబౌట్ ఇట్. బట్ అప్పటి వరకు మా సాంగ్ చూడండి అండ్ ఐ థింక్ యూ విల్ రియలీ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా లిటిల్ ఆర్ట్స్ అంటూ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో, కంటెంట్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ సాయి మార్తాండ్ విల్ స్పీక్. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని థియేటర్ తీసుకెళ్తున్నందుకు. వంశీ నందిపాటి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ విన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ మౌలి. మౌలి నమ్మాడని ఆదిత్య నమ్మాడు, ఆదిత్య నమ్మాడని ఈటీవీ నమ్మింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటిది, మీరు ఎక్కువ మాట్లాడతారని మేము నమ్మాము, కానీ మీరు మా నమ్మకాన్ని అలా ఎలా? ఇంకా మిగతా వాళ్ళ గురించి, సింజిత్ గురించి, సింజిత్ రాజాగాడికి రోజా దొరుకు. ఓకే, అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, నో వరీస్. నా బదులు మౌలి మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు రెండు స్పీచెస్ ఉన్నాయి మౌలి మీకు. సాయి బదులు మీ స్పీచ్ కూడా, సో ఇచ్చేద్దాం మరి మౌలి గారికి. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ఎక్కామంటే September 12th రిలీజ్ అవుతుందంటే మెయిన్ కారణం బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేసి రిలీజ్ చేయడం. జస్ట్ సినిమా నచ్చిందంటే తీసుకోవడం కాదు, ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ చూశారు సినిమా, వాళ్ళే తీసుకుందామని ముందుకు వచ్చారు. తీసుకోవడం కాకుండా బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు ఆఫీస్కి పిలిచి 2 గంటలు ఏం నచ్చింది, ఎలా నచ్చింది, ఏమేం బాగున్నాయి అన్నీ క్లియర్గా పర్టికులర్గా చెప్తూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ, డైరెక్టర్కి కానీ. అందుకేనేమో అంత పర్సనల్గా ప్రతి ఫిలిం తీసుకుంటారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అయినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈటీవీ వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సాయికృష్ణ బిజినెస్ హెడ్ సాయికృష్ణ గారు కానీ, కంటెంట్ హెడ్ నితిన్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని ఫండ్ చేసి. అండ్ ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ ఈటీవీ విన్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ నా 90sతో నాకు చాలా అసలు ఈజ్ ఎ మెమరబుల్ సిరీస్ ఆర్ content for me. It pushed me real well into the audience. So thank you Aditya, ఈ సినిమాని మంచిగా ప్రొడ్యూస్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ నాది పెద్ద జర్నీ. సంవత్సరం పాటు రాత్రి పగళ్ళు ఏం చేయొచ్చు, ఈ సినిమాకి ఏం చేయొచ్చు అనే కొట్టుకొని తిట్టుకొని అన్నీ చేసి ఇక్కడ వరకు వచ్చింది సినిమా. చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా అండ్ ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఆడియన్స్కి. హోప్ఫుల్లీ దే లవ్ ఇట్. అండ్ ఈ ఈవెంట్ సింజిత్ సాంగ్ లాంచ్ కాబట్టి ఆడు చెప్పినట్టు మాది 4 ఏళ్ళుగా ఒకే ఫ్లాట్లో ఉంటాం. వాడు మ్యూజిక్ కొడితే, వాడు వేరే మ్యూజిక్ కొట్టినా నాకు వినిపిస్తుంటుంది, వాడు మా మ్యూజిక్ కొట్టినా నాకే వినిపిస్తుంటుంది.
సో వెరీ పర్సనల్ మా జర్నీ. ఐ హోప్ ఈ సినిమా నాకు వాడికి అందరికీ చాలా హెల్ప్ అవ్వాలని. అండ్ నెక్స్ట్ మా డిఓపి చాలా మంచిగా చేశారు. అండ్ సూర్య బాలాజీ ఈ సినిమాలో అన్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మా ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ కిరణ్, బిట్టు, షర్విన్, ఎడిటర్ శ్రీధర్, థ్యాంక్ యూ. నిరంజన్ గారు, ఆదిత్య, థ్యాంక్ యూ అండి నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ శివాని ఇస్ క్రేజీ యాక్టర్. నాకు పెద్ద గైడెన్స్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆమెకున్నంత. థ్యాంక్ యూ శివాని ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. ఇంకా నిఖిల బోరి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఈ సాంగ్ రాజాగాడికి సాంగ్ లాంచ్ ఈవెంట్. సో ఈ సాంగ్ పాడింది సంజిత్ హెగ్డే అండ్ లిరిసిస్ట్ కిట్టు విసప్పరగడ. చాలా థ్యాంక్ యూ. చాలా మంచిగా పాడారు, చాలా మంచిగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ నేను వింటూనే ఉన్నా. ఈ సాంగ్ చేసినప్పటి నుంచి ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వినడానికి ఈరోజు వచ్చింది. సో మీరు కూడా అలాగే రిపీట్లో వింటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌలి అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా బైరాగి కథలు బ్యానర్ ద్వారా లిటిల్ హార్ట్స్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ విల్ స్పీక్ నా. And hi everyone. Thanks for coming. First of all, I would like to thank everyone for coming here. I think so it was it seems mostly like a 90s reunion for me. ఎందుకంటే 90s హీరో, 90s డైరెక్టర్, తర్వాత 90s ఎడిటర్, 90s కాస్ట్యూమ్ డిజైనర్, 90s అంతా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంతా. సో అంతే రిసీవింగ్ ఉంటుంది ఆడియన్స్ నుంచి అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను నేను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్ as a director, as a producer. And I would like to thank Naveen Anna also, Naveen Medaram, who is another reason for me to stand here today. Immense gratitude for him. And I would like to say one thing, that Mowgli is a fantastic actor. I give all the credit to him for choosing the script and letting me know that he has a script. And ఇది ఈటీవీకి వస్తుంది అంటే ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మౌలి. అండ్ నేను ఫస్ట్ కథ విన్నప్పుడు వీడు ఎవడు సేమ్ నాలానే రాస్తుండే అనిపించింది. అంత హై ఫీల్ అయినా నేను నా అతి తెలివి చూపిద్దాం అనుకున్నా కూడా వాడి రైటింగ్ చూసి నేనే నేర్చుకోవాలనిపించింది. అంత అసలు ఎక్కడ పాసిబిలిటీ లేదు. కొన్ని అయితే ఎట్లా రాసిండు మనకెందుకు రాలే ఈ ఐడియా అని కూడా అనిపించింది. He's a fantastic writer. He's going to be a very sensible family entertainer. I don't know other kind of scripts ఉన్నాయా లేవో నాకు తెలియదు, కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే తప్పకుండా ఇస్తాడు. And this is, as we mentioned in the tagline, no touching, only heart touching. Absolute cinema where you can enjoy for 2 hours. This is not more than 2 hours. From first to last, absolute relatability ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. More than anything, every day I used to check ఆన్లైన్ ఫుటేజ్ ఎవ్రీడే నైట్ చెక్ చేసుకుంటుండే. ఐ యూస్ టు హ్యావ్ దట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. టు బీ ఫ్రాంక్, ఇట్ ఈస్ అ బ్లడీ సాటిస్ఫాక్షన్. I used to feel so satisfied. I don't know about the result, but I enjoyed the whole process of making this film. And one thing that I realized, నేను కూడా తీసే సినిమాలో నా ప్రొడ్యూసర్ నా ఫుటేజ్ చూసి అంతే హ్యాపీ ఫీల్ కావాలని కోరుకుంటా. That I realized that there is a great satisfaction when I see the way how he shot. And thanks Marthan for everything. He is an absolute talent. And I would like to thank my ప్రొడక్షన్ టీమ్ ఆల్సో. నేను నా షూట్లో ఉండి నేను నా బిజీలో ఉన్నా ఎప్పుడు ఏ అన్సర్టనిటీ ఫేస్ చేయలేదు బికాస్ ఆఫ్ వినోద్ అన్న, హూ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో బిట్టు, ఆల్సో అన్ అదర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్, నా స్కూల్ ఫ్రెండ్ కూడా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు నేను. థ్యాంక్స్ పోరా. సో ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ నాకు. అండ్ టు బీ ఫ్రాంక్, అందుకే 90s అంత ఇంటెన్స్గా వచ్చిందని నేను ఫీల్ అవుతా. అండ్ థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Sinjit, an amazing music director. I love his work. Very dedicated, very, very dedicated. And
ఇంకా మస్తు మ్యూజిక్ వస్తుంది నేను నుంచి. అండ్ సూర్య బాలాజీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ శ్రీధర్, సేమ్ ఎడిటర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ ఫ్రెష్ ఎడిట్. You will see a difference in the edit pattern, how he made it very simple, very realistic and very relatable. He knows the cut, amazing. And if I miss anybody, I'm sorry, but అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి కృష్ణ అండ్ నితిన్ ఫర్ సపోర్టింగ్ మీ, అండ్ బాప్నీటి గారు స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా మేము తీసేసిన తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు. చూస్తున్నాం, అప్పుడు వాసి గారు చూస్తారు అన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కిరణ్, బిట్టుకి చెప్పి పంపించిన. నేను రాను, ఆయనకు నా మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది, నేను జడగొట్టుకోవాలనుకోవట్లేదు, ఎందుకు మీరు పంపించండి అన్న. నేను మా వాడికి చెప్తున్నా, నైట్ అయింది అప్పటికే, నవ్వుతే నాకు మెసేజ్ పెట్టని చెప్పిన. అయితే స్టార్ట్ అయింది ప్రివ్యూ. ఒకసారి నవ్విండు అన్నాడు, ఓకే ఫైన్. స్టార్ట్ అయినాక రెండోసారి నవ్విండు అన్నాడు, సరే ఓకే డన్ అనుకున్నా. మూడోసారి నవ్విండ్రా అన్నాడు. స్టార్ట్ అయిన ఒక 1 minute నాలుగోసారి. తర్వాత మెసేజ్ చేస్తలేడు. నేను చూసినా 10-15 నిమిషాలు చూసినాక ఏమైందిరా అంటే, నవ్వుతూనే ఉన్నాడు రా, నాకు తెలియదుగా అన్నాడు. అంటే కౌంట్ లేదని. అప్పుడు ఇక ఆల్మోస్ట్ ప్రివ్యూ అయిపోతుంది అన్నప్పుడు నేను ధైర్యం చేసి, ఓకే నా మీద ఒపీనియన్ ఏం బోదులే అనుకొని నేను అప్పుడు థియేటర్లోకి పోయినా. హీ అప్రిషియేటెడ్ సో మచ్. ఇది పేపర్లో ఉన్నప్పుడే నువ్వు నమ్మినావు అంటే ఇట్స్ గ్రేట్ అని చెప్పి. అండ్ వంశీ గారు అండ్ వాసు గారు ఆర్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ దే ఆర్ the way how they are supporting that one conversation that we had late night without any drinks. It was a proper only casual discussion. We were already high on watching the film, so it was amazing. And thanks for everything, sir. You are so kind. He's a very, very kind person. When we speak to somebody like them, we'll definitely get it. And thank you so much. I know you are going to take this very, very big, and మీకు కూడా బాగా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అండ్ వంశీ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన నేను ఒక ఈవెంట్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు, వినరో భాగ్యం విష్ణు కథ నుంచి. ఈజ్ అ వన్-మ్యాన్ షో బేసికలీ. హీ నోస్ ఎవ్రీథింగ్ హౌ ఇట్ వర్క్స్. ఈజ్ కైండ్ ఆఫ్ ఎ ట్రబుల్ షూటర్. That's what I realized. I give so much credit to so many films that you have done. I have immense confidence and belief that I can go to my shoot. I won't be available for the release of this film, which I'm going to miss out in the theaters. But obviously you both are there. I think that is a great boon. Adoka varam naku actually. Thank you so much. And if I missed out anybody, I'm so sorry. Thank you so much. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్గా సూపర్గా వెల్కమ్ చెప్పారు ఆడియన్స్, అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా లిటిల్ హార్ట్స్ ద్వారా సూపర్గా వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారనమాట. అండ్ నవ్ సో యాజ్ ఎ మెన్షన్ బిఫోర్, ఈటీవీ విన్ ఆల్వేస్ మన మనసుల్ని విన్ అయ్యే కంటెంట్తో మన ముందుకు వస్తుంది అనమాట. అండ్ ట్రస్ట్ చేస్తున్నారు టాలెంట్ని, దాన్ని అంతే బాగా ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ ద్వారా ఎన్నో కంటెంట్లు చూసాము, అండ్ డెఫినెట్గా థియేటర్లో వాచ్ చేసిన తర్వాత లిటిల్ హార్ట్స్ని కూడా చూడబోతున్నాము. అండ్ హియో నేను ఇచ్చేస్తున్నాను మైక్ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారికి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. నేను ముందుగా ఒక విషయాన్ని చిన్నగా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. 2023 August 7th మేము 90s షూట్ స్టార్ట్ చేసాం. నేను, మౌలి, ఈటీవీ విన్, ఆదిత్య. ఓకే, ఇదే రోజున మా ప్రయాణం మొదలెట్టాం. మా నుంచి వచ్చిన ఫస్ట్ వెబ్ సిరీస్ 90s, అండ్ ద రిజల్ట్ కానీ దాని థింగ్ కానీ హిస్టరీ. ఇప్పుడు సేమ్ థింగ్ అదే రోజున మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఇదే స్టేజ్ నుంచి మళ్ళీ అదే గ్రూప్తో మళ్ళీ ఇంకొక కాంటెంట్తో వచ్చాము, లిటిల్ హార్ట్స్. నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. లాస్ట్ ఫ్యూ కాంటెంట్స్ ఫ్రమ్ ఈటీవీ విన్ ఆర్ ప్యూర్లీ హార్ట్ టచింగ్. సో ఈ సినిమా కూడా అంతే హార్ట్ని టచ్ చేస్తాను అనుకుంటున్నాం. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకు ఆదిత్య అంతా చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. అయిపోయిన తర్వాత ఒక చిన్న థింగ్ జరిగింది. ఎయిర్ ప్రివ్యూ జరుగుతున్నప్పుడు నేను వంశీ గారికి షేర్ చేశాను, అలా సినిమా బాగా వస్తుందో చూస్తారా అని. ఆయన చూశారు. చూసిన తర్వాత ఎయిర్ సక్సెస్ పార్టీలో మళ్ళీ కలిసాము. కలిసిన తర్వాత ఆయన నాకు చెప్పారు, ఈ సినిమా థియేటర్లో చేద్దాం కదా. నిజం చెప్తున్నారా మీరు? నిజమే చెప్తున్నా. సో అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ఆదిత్య మెసేజ్ చేశాడు నాకు, బన్నివాస్ గారు కూడా చూస్తున్నారని. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ ద 2 big people coming together to present it to theatre is very grateful to us. And for the first time a Win original production is coming on to theatres. మీరు ఎలా అయితే ఇది ఈటీవీ ఓటీటీలో చూసి సినిమాలు బాగా ఫీల్ అయ్యారో, థియేటర్లో చూసి కూడా అదే ఫీల్ అవుతారు. మీ డబ్బులకి, మీ టైంకి మాది హామీ.
మీరు హెసిటేట్ అవ్వరు అండ్ బోర్గా ఫీల్ అవ్వరు. అండ్ మీ మనీ అంటే మా మనీయే, మీ టైం అంటే మా టైమే. వీ వాల్యూ సో మచ్ ఎట్ రామోజీ గ్రూప్. వీ వాల్యూ ఎవ్రీ పెనీ ఆఫ్ యువర్ మనీ. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ. మీరు ఖచ్చితంగా థియేటర్లో వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ వంశీ గారు అండ్ బనివాస్ గారు ఈ సినిమా ప్రజెంట్ చేయడం, వాళ్ళ ఫేస్గా ముందు తీసుకెళ్ళడం చాలా అందంగా ఉంది. అండ్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ సింజిత్ ఇది మాకు 3వ సినిమా. 2 సిరీస్ చేసాము ఇంతకుముందు, ఎయిరన్ను శిశుమదనం, 3వ తేదీ. అండ్ వెరీ వెరీ లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ టైప్స్ మాకందా. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ మీ నుంచి సేమ్ రిసెప్షన్ కోరుకుంటున్నాం. హౌ 90s వాస్ హ్యాపెన్, దిస్ విల్ హ్యాపెన్ ద సేమ్ వే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. నేను పేరు చెప్పవచ్చు, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. మాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి, అప్పుడు చెప్తాం అన్ని. యా, థ్యాంక్ యూ. డెఫినెట్గా ఎస్. సో థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. సో ఒక 2 months బ్యాక్ మేము మూవీ చూసినప్పుడు మేము యునానిమస్గా మేము ఫీల్ అయింది ఏంటంటే, ఇది థియేట్రికల్ కంటెంట్, ఇది థియేటర్స్లో బ్లాస్ట్ చేయబోయే కంటెంట్. సో ఖచ్చితంగా దీన్ని థియేటర్స్ తీసుకొద్దామని ఈటీవీ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి, సాయి వీళ్ళందరూ సపోర్ట్తో దెన్ వీ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. దెన్ వాసు గారు కూడా అంటే కోఇన్సిడెంట్లీ ఆర్ టెక్నికలీ దిస్ ఈస్ ది ఫస్ట్ మూవీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బీవీ వర్క్స్ యాజ్ వెల్. సో ఆయన బ్యానర్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ. సో దట్ మచ్ కాన్ఫిడెంట్ వీఆర్, బికాజ్ ఆయన ఈవెన్ ఏదైనా సినిమా తీసుకుని వస్తున్నప్పుడు కూడా ఆయన బ్యాన్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మూవీగా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఆయన బ్యాన్ రాస్తారు అనేది దట్ విల్ ప్రూవ్ ఆన్ September 12th. వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ద టైమ్ వాసన్న. సో అంటే ఈ మూవీ అంతా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు మూవీ చూసిన తర్వాత ఈ యంగ్ టీమ్ని చూసి మాకు నిజంగా అనిపించింది ఏంటంటే, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అదే కన్వర్ట్ అవుతుంది స్క్రీన్ మీదకి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఆన్ September 12th. అండ్ యా, మ్యూజిక్ పరంగా సంజిత్, బికాస్ దిస్ ఈజ్ యువర్ డే. అండ్ సంజిత్ ఆరంభం అనే మూవీతో తన కెరీర్ని ఆరంభించాడు యాక్చువల్లీ అఫీషియలీ. బట్ ఆ తర్వాత ఎయిర్ నుంచి దెన్ నౌ హీ హెస్ కమ్ టు దిస్. అండ్ ఆర్ఆర్ ఎరగదీసేస్తున్నాడు. దట్ యు ఆర్ గోనా సీ ఇన్ ద అప్కమింగ్ కంటెంట్స్ యాజ్ వెల్, లైక్ టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చినప్పుడు యూ ఆల్ విల్ రియలీ అప్రిషియేట్ హిస్ వర్క్. అండ్ ఈటీవీ కంటెంట్స్ అంటే నాకు పర్సనలీ ఐ లైక్ దెమ్ వెరీ మచ్. లైక్ 90s మీరు చూస్తే ఒక చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైతే మనకు ఇస్తారో, ఆ చైల్డ్హుడ్ ఏవైతే ఉంటాయో ఆ చైల్డ్హుడ్ మెమరీస్ మనం నెంబర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎయిర్ ఇచ్చారు, అంటే ఇంటర్మీడియట్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పారు. ఈ మూవీతో వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఇన్నోసెంట్ గై, ఆ ఇన్నోసెంట్ గై ఎవరన్నా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసేటప్పుడు నేనైతే ఎలా ప్రపోజ్ చేస్తాను, మీరైతే ఎలా ప్రపోజ్ చేస్తారు, అలాగే ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకోవాలంటే ఏవైతే పాటలు పాడతాం అలాంటి పాటలు పాడతారు. సో ఇట్లా ఇట్ విల్ బి ఎ ఫన్ రైడ్. అండ్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, జస్ట్ ఫన్. మీరు ఇక్కడ దీంట్లో మాకు ఎమోషన్, యాక్షన్, బ్లా 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 ఏమి ఉండవు. ఇట్స్ ఓన్లీ ఫన్ 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 ఫన్. సో నా బయోపిక్ కాదు, నేనైతే ఎలా ప్రపోజ్ చేస్తాను అన్నారు ఆయన. ఎలా ప్రపోజ్ చేశారు మీరు ఇంటికి వెళ్ళాక? అదే ఎప్పుడో 2012లోనే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ ఛాన్స్ స్కోప్ రాలేదు. అయ్యయ్యో. సో ఎనీవే, and yeah, this is a very special movie for Aditya as well. Aditya, as he said, like వినరోభాగ్యం విష్ణు కదా అప్పుడు మొన్న వచ్చి నేను మీకు వినరోభాగ్యం విష్ణు కదా అప్పుడు నుంచి పరిచయం అంటే, ఆదిత్య సారీ నేను అసలు ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ ప్రాపర్లీ, కరెక్ట్ అప్పుడు మనం వర్క్ చేసామని చెప్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ లుకింగ్ అట్ హిస్ గ్రోత్. సితారాతో ఒక మూవీ చేయబోతున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ మూవీని ముందుకు తీసుకొస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. ఏదైనా మంచి మూవీ ఒకటి వచ్చినప్పుడు ఆ మూవీ నేను చూసి మిస్ అయితే నాకు ఎలా ఉంటుందంటే హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. అంటే ఒక లవర్కి ప్రపోజ్ చేసి ఆ లవర్ వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుంది. ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ పెళ్ళికి మనమే వెళ్ళాల్సి వస్తే అది ఇంకా ఎంత బ్యాడ్ థింగో. సో మన లిటిల్ హార్ట్స్ అన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా మేము ఈ సినిమా చేస్తున్నందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి కానీ, చాలామంది ఈ కంటెంట్ తీసుకెళ్లే వాళ్ళకి కానీ వాళ్ళ లిటిల్ హార్ట్స్ అని బ్రేక్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. September 12th వీఆర్ గోయింగ్ టు రాక్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు.
సో మా అందరికీ ఆ నమ్మకం ఉంది, ఆయన జడ్జ్మెంట్ సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ నా ఐ రిక్వెస్ట్ బన్నీవాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఎప్పుడు కూడా మా వెనకాలండి ఈ సినిమాలను బాగా ప్రమోట్ చేసే మా మీడియా మిత్రులందరికీ కూడా చూసుకోవడం చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ఈ ఈవెంట్కి. అండ్ ఎస్, నేను ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది సాయి అండ్ మా ఆదిత్య. వాళ్ళిద్దరికీ ఏంటంటే ఒక మంచి కంటెంట్ వాసు గారి దగ్గర తీసుకెళ్తే డెఫినెట్గా ఆయన చూసి బాగా ఎంకరేజ్ చేస్తాడని చెప్పి ఫస్ట్ నమ్మింది వాళ్ళిద్దరూ నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆదిత్య అండ్ సాయి. మీరిద్దరూ లేకపోతే ఈ సినిమా నిజంగా నా దగ్గరికి వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిలీవ్, నా మీద ఉన్న నమ్మకానికి. అండ్ ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ కారణం ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కుమ్మేస్తే ఆ సినిమా నాకు ఎప్పుడు బాగా నచ్చుద్ది. అండ్ ఐ ఆల్వేస్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడానికి, అంటే ఒక నవ్విస్తూ ఆడియన్ని సీట్లో వాళ్ళు ఆ నవ్వులతో జంప్ అవుతుంటే అది చూస్తూ నాకు చాలా ఆనందం. అట్లాంటి సినిమాలు నేను ఎక్కువ ఇష్టపడతాను. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ నేను ఇష్టపడింది ఏంటంటే, ఏ మాత్రం ఒక ఇంటర్మీడియట్ ఒక కుర్రోడు ఎంత మాట్లాడతాడో, ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు ఎలాగ ఆలోచిస్తాడో, ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వీళ్ళందరి దగ్గర ఎలా డుమ్మాలు కొడతాడో, ఫ్రమ్ ద టైటిల్ దగ్గర నుంచి ఫ్రమ్ ద ఎండ్ క్లైమాక్స్ వరకు అంతే మెయింటైన్ చేశాడు డైరెక్టర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాతన్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని, ఒక ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఆ క్యారెక్టర్లోనే ఉంచి నిజంగా పెద్ద డైలాగులు చెప్పకుండా ఒక ఇంటర్మీడియట్ క్యాండిడేట్ ఎంత ఎమోషనల్గా ఎక్కడ ఎలా మాట్లాడతాడో అంతే మాట్లాడించాడు. అన్ని సీన్స్లో కూడా అంత కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అంటే నిజంగా చాలా కష్టమైన విషయం. ఎక్కడక్కడ ఏంటంటే మనం డ్రామాకి వెళ్ళిపోతాం, అట్లాంటి డ్రామాకి వెళ్ళకుండా చాలా లైటర్ వేలో నవ్విస్తూ తీసుకొచ్చాడు మొత్తం సినిమాని అంతా కూడా. దానికి నిజంగా ఫస్ట్ సినిమా అయినా కూడా మాతన్ అంత కన్సిస్టెంట్గా ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేశాడు. మాతన్ ఆల్ ది బెస్ట్. ఇందాక ఆదిత్య అన్నట్టు ఏంటంటే, ఈ సినిమాలో మాటలు మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అట్లాగే ఉంటాయి, కానీ నవ్విస్తూనే ఉంటాయి. అంత బాగా రాశాడు, అంత న్యాచురల్గా రాశాడు. అండ్ మొన్నే ఎవరో నన్ను అడుగుతూ ఈ జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుతూ మీరే జనరేషన్ సార్ అంటే, నేను ఉల్ఫా జనరేషన్ సార్ అన్నాను. ఉల్ఫా జనరేషన్ అంటే ఏంటంటే, ఇంట్లో లంచ్ బాక్స్ పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా ఊరంతా తిరిగే వాళ్ళని జనరల్గా ఉల్ఫాస్ అంటారు. వాటికి ఏదైనా కాంపిటీషన్ పెడితే అప్పుల్లో నేను లీడర్గా వచ్చేవాడిని డెఫినెట్గా. అలాంటి ఉల్ఫా జనరేషన్ క్యారెక్టరే ఈ క్యారెక్టర్. ఈ ఉల్ఫా జనరేషన్ ఏంటంటే ప్రతి జనరేషన్లోనూ ఉంటుంది. దాన్ని ఎంత బాగా చేశాడంటే, నాకు తెలియదు నువ్వు ఉల్ఫా జనరేషనా మంచి స్టూడెంట్ ఏంటో తెలియదు, కానీ ఎంత బాగా చేశాడంటే, తను చూస్తున్నంతసేపు మాత్రం నా ఫ్రెండ్స్ చాలామంది గుర్తొచ్చారు నాకు ఇంటర్మీడియట్లోని. ఎందుకంటే నాకు 10th 86%, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 91%, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 37%. అంటే ఆ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపే మొత్తం జనరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మారుతాయి జనాలకి. అండ్ అక్కడ ఎట్లాంటివి జరుగుతాయి, ఎట్లాంటి ఒక మనిషి మైండ్ సెట్ ఎట్లా మారుతుంది అనేది చాలా బాగా తెలుసు. అంత బాగా అంత న్యాచురల్గా నిజంగా. అంటే మేము చూసుకుంటున్నప్పుడు అయితే, అంటే మరి 2015 కాదు, నాది ఎప్పుడో 96, 97 అనుకుంటాను. ఆ టైంలో మేము అంటే ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళి లైన్ ఎక్కువ ఉందని చెప్పి థియేటర్కి వెళ్ళిపోయిన క్యాండిడేట్ని నేను. అట్లాంటి నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే పక్కా నిజంగా ఏంటంటే, ఎస్ మనం ఆ రోజులు ఇలాగే చేసేవాళ్ళం కదా, ఇలాగే చేసేవాళ్ళం కదా అనేది ఎన్నిసార్లు అనిపించిందంటే, అందుకే నేను నవ్వుతూ ఉన్నాను మొత్తం ప్రివ్యూ చూస్తున్నంతసేపు. ఎందుకంటే ఒకటే ఏంటంటే, నాకు నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తున్నారు ఆ సినిమా చూస్తుంటే. అవును, ఈ క్యారెక్టర్ ఇది కదా, ఆడి క్యారెక్టర్ ఇది కదా అని చెప్పి. ఒక 3-4 చోట్లయితే నేను చెప్తున్నాను కదా, థియేటర్ డెఫినెట్గా నవ్వుతూ సీట్లోంచి ఒక్కరిద్దరన్నా కింద పడతారు థియేటర్లో అయితే. అదైతే నేను ఈ సినిమా నుంచి గ్యారంటీ ఇస్తా. September 12th వస్తుంది సినిమా. మంచి అంటే డెఫినెట్గా మంచి డేట్ అది. నిజంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాను ముందు 3 రోజుల నుంచి కూడా ఫ్రీగా వేసేసండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అని చెప్పి ఒక 2-3 షోలు వేసి వాళ్ళు. ఎందుకంటే ఇది ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో మీ అందరికీ సూపర్ కంటెంట్ దొరుకుతుంది, రండి. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ దీంట్లో మీరు క్లిప్ వేసుకునే డైలాగే చెప్తున్నారు కదా, చక్కగా రండి, అందరూ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ టెక్నికల్ టీం మొత్తం, అంటే ఇప్పుడు పేరు చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను. మీ అందరికీ కూడా అందరూ యంగ్స్టర్స్, సూపర్ యంగ్స్టర్స్. అండ్ ఫిలిం కూడా అంతే యంగ్గా ఉంది. ఇట్లాంటి మంచి ఫిలిం నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు కానీ, నేను థియేటర్స్లోకి తీసుకెళ్తాను కానీ నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మౌలి, ఆయనతో నీ యాక్టింగ్ అయితే నేను ఫిదా అయిపోయా. ఎన్నిసార్లు చెప్పాను అడుగు మన వీళ్ళకి. అండ్ ఎప్పుడు నిన్ను కలిసి అప్రిషియేట్ చేయడం కుదరలేదు నాకు. చాలా న్యాచురల్గా చేస్తావు, ఒక పక్కింటి అమ్మాయి కింద ఉంటావు, అంత న్యాచురల్గా ఉంటుంది. శివాని, ఆల్ ది బెస్ట్. అలాగే వంశీ, నేను ఎప్పుడు
ఒక సినిమా చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఇప్పుడు కొంచెం ఫెయిల్ అవ్వలేదు. 2018 అవ్వచ్చు, లేదా మన పొలిమేర అవ్వచ్చు, అవ్వచ్చు, లేకపోతే కమిటీ కుర్రోళ్ళు అవ్వచ్చు, ఇద్దరం కలిసి చేసిన ఈ 4 సినిమాలు కూడా మీకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ చేసినాయో తెలుసు. మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తున్న 5వ సినిమా ఇది. సో డెఫినెట్గా మా జడ్జిమెంట్ ఎప్పుడు కూడా ఇంకా ఆ జడ్జిమెంట్ ఉందని నమ్ముకుంటాం. మా ఇద్దరు ఇంకా మా జడ్జిమెంట్ రాంగ్ అవ్వదు, ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వను, కానీ ఎందుకంటే రికార్డెడ్గా ఉంటాయి అన్నీ. ఇంకా అదైతే ఉందని తెలుసు నాకు జడ్జిమెంట్. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం డబ్బులు ఎంత వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే మా మీద ఉన్న నమ్మకం మాత్రం మీకైతే ఫెయిల్ అవుతుంది. థియేటర్లోని రండి, చక్కగా నవ్వించి పంపిస్తాం. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుని వెళ్ళండి. ఎంత నవ్విస్తామంటే మీ పొట్టలు పగిలిపోయేంత నవ్విస్తాం. పేరుకి ఇది లిటిల్ హార్ట్స్ అనే టైటిల్ అవ్వచ్చు, కానీ మీ పొట్టలు మాత్రం గట్టిగా గుద్దేసే హార్ట్స్ ఇవి. రండి అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మనకి Q&A సెషన్ ఉంది. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ బనివాస్ గారిని, వంశీ గారిని అండ్ సాయి కృష్ణ గారిని. ఫ్లైట్ ఓకే. సో యా, ఆదిత్య హాసన్ గారిని అండ్ సాయి మార్తాండ్ గారిని అండ్ మౌలి, యా శివాని, ప్లీజ్ స్టే బ్యాక్. యా సాయి కృష్ణ గారు చెప్పాను నేను, యా స్టే బ్యాక్ అండి. ఓకే, సో బనివాస్ గారు ఒక 5 నిమిషాలు Q&A సెషన్లో పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే ఆయనకి ఫ్లైట్ ఉందన్నమాట, అందుకని ఆయన వెళ్ళాల్సి వస్తుంది. యా, సో 12th సెప్టెంబర్ లిటిల్ హార్ట్స్ మనందరినీ పలకరించడానికి, హార్ట్స్ టచ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆలస్యం చేయకుండా మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హ్యావ్ సీట్స్ అండి. ఓకే, 1 మోర్ చైర్, ఇంకొక చైర్ యాడ్ చేయండి. ఓకే మౌలి, వాస్ గారు, యా ఉంది, ఇటు వచ్చేసేయండి సాయి. భాస్కర్, ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్. మీరు 5 నిమిషాలే ఉంటున్నారుగా, మొత్తం క్వశ్చన్స్ మీకే. మీరు ఏ సినిమా చేసినా కూడా అది అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినా లేదా నిర్మించినా ఒక మంచి బ్లాక్ బస్టర్ ఉంటుంది, మంచి సినిమా ఉంటుంది. సో ఈ లిటిల్ హార్ట్స్ ఎవరి హార్ట్స్ దోచుకోబోతుంది సార్? లిటిల్ హార్ట్స్ మొత్తం ఆ ఇంటర్మీడియట్లో ఎవరితో ఇందాక చెప్పాను కదా జన్వల్ఫా అని చెప్పి, వాళ్ళందరూ హార్ట్స్ అయితే గట్టిగా దోచేస్తుంది. నాకు తెలిసి బాగా చదువుకునే వాళ్ళు క్లాస్లో 10 మంది ఉంటే, బాగా చదవని వాళ్ళు 40 మంది ఉంటారు. ఇది ఆ 40 మంది సినిమా. ఇది 100% ఏంటంటే నా నమ్మకం కూడా అదే. మనం మంచి చెప్పే కన్నా కూడా నవ్వుతూ ఒక విషయం, జనరల్ విషయం చెప్తే అది బాగా ఆడుతుంది అని చెప్పి, ఇది అందుకని చెప్పి ఆ 40 మంది సినిమా ఇది క్లాస్లో. 40 మంది. ఇప్పుడు ఏదో కొంత అంటే ఇండస్ట్రీ గురించి నేను అడుగుతున్నాను, మీకు తెలిసిందే అది. షూటింగ్లో కొద్దిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది, 30% అని వాళ్ళు అంటున్నారు. మీరెవరు సపోర్ట్ ఉన్నారు, కార్మికులుగా లేకపోతే ప్రొడ్యూసర్స్గా? ఐఎమ్ న్యూట్రల్. అలా కాదు సార్, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ అనేది అందరూ ఉంటాం దాంట్లో. 3 years అయింది, పెంచాలి. అది ఇన్వెటబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది. దాన్ని న్యూట్రల్ కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఇంక్రీజ్ ద ఇవి, బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు 30%, 10% అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు 50% పెరుగుతుంది. అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్లో పెంచాలి, అయిపోద్ది కదా మళ్ళీ 3 years టైం. సో అది కొంచెం లాజికల్గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్ అంతే. ఇప్పుడు ఈ విషయం వేతనాల నుంచి ఇంకొక విషయంకి పోయింది, స్కిల్స్ అనేది. సినిమా ఇది ఒక్క క్వశ్చన్కి చెప్పండి చాలు సార్. స్కిల్ అంటే మన దగ్గర అంత లేదు, అందుకే మేము బొంబాయి నుంచి తెప్పించుకుంటున్నాం డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళని. యాక్చువల్ చెప్పాలంటే మన దగ్గర నుంచే పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా డైరెక్టర్లు కానీ మొత్తం మన సినిమాలు మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. దీనిపైన మీరు ఏమంటారు సార్? స్కిల్స్ లేవా మన దగ్గర అంత? మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గానే చెప్పండి, ఎందుకంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసు, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు అన్నీ చేస్తుంటారు కాబట్టి. ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది, బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి? ఒక 4-5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి
ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్నీ చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రతిదీ కూడా ఆ 10-12 సినిమా ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది. ఆ 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5-6 ఇయర్స్లో 200-300 సినిమాలు చిన్న సినిమాలు మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి. మరి అన్నిటి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా, నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను, నాకు 12-13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిస్టుల రెమ్యునేషన్స్ అవ్వచ్చు, అన్నీ ఒకటి కాదు, ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు. సో అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగలట్లేదు ప్రొడ్యూసర్కి. అదైతే నేను 100% చెప్తాను. అంటిల్ అన్లెస్ దట్స్ ఎక్స్ట్రాడినరీ హిట్. ఎందుకంటే హిట్ కూడా ఈరోజు జనాలు థియేటర్లోకి రావట్లేదు, బాగానే ఉందని కూడా థియేటర్లోకి రావట్లేదు. అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్లోని? కరెక్ట్ సార్. మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటున్నాను నేను. ఇది మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది? చిన్న సినిమానే కానీ ఎందుకు అంత ఖర్చు అవుతుంది? అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్లో, మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే 1.5 lakh 2 lakhs లేకుండా లేదు. ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మామూలు చాలా నార్మల్ హౌస్ అంటే 60,000 70,000 ఉంటుంది హౌస్ ఇక్కడ. మళ్ళీ అన్నీ చేసుకోవాలంటే వాళ్ళకి 1.25 లేకుండా ఈరోజు లేదు. అంటే ఇది ఇంకా ఇక్కడ వాళ్ళతో అలా ఉంటే బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళతో ఇంకా ఎక్కువ అయింది కదా సార్ బడ్జెట్. ఆదిత్యాసన్ గారు, స్కిల్ అనేది ఉందా లేదా అని 15-20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. స్కిల్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అంటే స్కిల్ అప్డేట్ చేయాలా? మన దగ్గర ఉన్న 100% తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి. మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు. ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా మనకు అవసరం. మన టెక్నీషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది 100% చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా. ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం ఆ లెవెల్ అందుకునే వరకుని అక్కడ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బర్డెన్లు అయిపోతున్నాయి మనకి. ఆల్రెడీ మేము అక్కడ 3 బర్డెన్ పెడతాం, ఇది ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకురావాలి, మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బర్డెన్ అవుతుంది మాకు. అది హాయ్ మౌలి గారు, చెప్పండి. మీ రీల్స్ చాలా చూస్తుంటాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు రీల్స్ చేసేటప్పుడు మీరు క్యాజువల్గా చేస్తే అవి వైరల్ అవుతాయి, లేదంటే వైరల్ అవ్వాలని ప్లాన్ చేసుకొని చేస్తారు? ప్లాన్ ఏం చేయనండి, అవి వాళ్ళు మీమర్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏం చేసినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళే బాగానే తీసుకొని రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో అవి ఫన్నీగా ఉంటాయి. సో దానివల్ల అది అట్లా అవుతుంది. రైట్. ఇది ఇంటర్మీడియట్ తర్వాత చేసింది, కానీ మీ ఏజ్ ఎవరికి తెలియదు. యాక్చువల్గా చిన్నపిల్లోడ్లానే ఉంటారు, రైట్? అవునండి. సో ఇది మీ ఫస్ట్ ఫిల్మా యాజ్ ఏ హీరోగా? ఫిల్మ్ ఫస్ట్ అండి. ఓకే. సో ఎలా ఉంది ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఫస్ట్ నాకు మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు, డైరెక్టర్ మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు 90s తర్వాత చాలా స్టోరీస్ విన్నాను. ఆ గ్యాప్లో అసలే చాలా గ్యాప్ తీసుకున్నా మంచి స్టోరీ కోసం. అప్పుడే చాలామంది అంటారు, వస్తలేవా, చేస్తలేవా, చేయొచ్చు కదా, ఏదోటి చాలా అంటారు. కానీ మంచి స్టోరీ ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేస్తాం, మన ఆడియన్స్కి కాంటెంట్ అయినా, ఇన్స్టాగ్రామ్లో చేసే చిన్న రీల్ అయినా, యూట్యూబ్లో చేసే చిన్న వీడియో అయినా, మనం పోస్ట్ చేసే చిన్న మీమ్ అయినా కూడా ఆడియన్స్కి వాళ్ళ టైం వర్త్ ఉండాలని ఐ ఫీల్. సో ఆ వర్త్ ఉండే స్టోరీ వచ్చే వరకు వెయిట్ చేసా. ద బ్యూటిఫుల్ స్టోరీతో మార్తాండ్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే ఆదిత్యని మీట్ అయ్యా. ఆదిత్య ఇంట్రెస్టెడ్ ఉండే, ఐటీవీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండే, అట్లా ఇది హ్యాపెన్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈజ్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ టుడే. అండ్ థ్యాంక్ యూ. వాసు గారు, బన్నీ వాస్ వర్క్స్ మీద ఫస్ట్ ఫిలిం మిత్రమండలి ప్లాన్ చేశారు మీరు. సో అనుకోకుండా ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయ్యి ఈ సినిమా వస్తుంది. అసలు అది ఎందుకు బ్యాక్ అయింది? ఇది రావడానికి రీజన్ ఏంటి మీ బ్యానర్లో ఫస్ట్ ఫిలిం? అంటే ఒక 5 days నేను క్లైమాక్స్ షూట్ చేయాలి మిత్రమండలి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు షూట్ చేసి September 12th అది వేద్దాం అనుకున్నా ఫస్ట్. బట్ ఏంటంటే దానికి నాకు ఇంచుమించు 15 మంది ఆర్టిస్టులు డేట్లు కావాలి, కమెడియన్స్. అంటే మాతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ వాళ్ళందరూ ఉన్నారు దాంట్లోని, కమెడియన్స్ అంతా, అదే వీళ్ళంతా కూడా. సో మీకు తెలుసు వాళ్ళందరూ డేట్లు సెట్ చేయాలంటే ఎంత కష్టం అనేది. దానితో ఇప్పుడు స్ట్రైక్ అవుట్ వచ్చింది. సో డెఫినెట్గా నేను ఒక 1 month పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది సినిమాని. సో ఐఎమ్ ప్లానింగ్ టు మిత్రమండలి రిలీజ్ ఇట్ ఇన్ October. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి.
హాయ్ ఆదిత్య. యాక్చువల్లీ 90s రిలీజ్ అయ్యి 1 year పైన అయింది. సో ఈ 1 yearలో ఒక ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ కట్ చేస్తే ఇప్పుడు సితారా బ్యానర్లో సినిమా చేస్తున్నారు. మధ్యలో ఇది చేశారు, ప్రేమలు సక్సెస్ఫుల్గా రైటింగ్ చేశారు. సో ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? ఒక 1.5 yearలో ఆల్మోస్ట్ అన్నీ చేశారు, ప్రొడక్షన్, డైరెక్టర్, ఒక డబ్బింగ్ సినిమాకి బ్లాక్ బస్టర్ రైటర్గా వర్క్ చేశారు. Happy. It's all my judgment went right, and I'm very relatable to the audience so far. I only check whether I'm relatable with the audience or not. I feel hardly any director has 4-5 films scope. After that, he'll be outdated. So I think now I am relatable. I think when I'm relatable, I have to make cinema. Yeah. సాయి కృష్ణ గారు, అండ్ మీరు కానీ ఆదిత్య గారు కానీ ఇది ఫస్ట్ ఓటీటీకి అనుకున్నారా, లేదంటే ముందు నుంచి థియేటర్కల్ అనుకునే మొదలు పెట్టడం జరిగింది ఈ సినిమాని? ఈ సినిమానండి, ఈ సినిమా ఫస్ట్ థియేటర్ అని మొదలు పెట్టడం జరిగింది. ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ థియేటర్ అనే మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏం చేద్దాం తెలియదు, ఫస్ట్ థియేటర్ మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాసు గారు, వంశీ గారు చూడటం, తీసుకెళ్ళటం, ఇలా అయిపోయింది. వాసు గారు, ఆదిత్య గారు, వాసు గారు రండి సార్. ఇప్పుడు గీతార్ట్స్లో ఉన్నారో లేదో తెలీదు, అంటే ఉన్నానండి, ఇంకా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నా. అంటే మరి మొన్న అరవింద్ గారు మొన్నటిదాకా డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ ఆయనే వచ్చేవారు, మీరే వచ్చేవారు. ఈసారి డైరెక్ట్గా ఆయనే వచ్చేసారు, మిమ్మల్ని తీసుకురాలేదు. నరసింహక్క ముంబైలో 2018కి మీరే వచ్చారు. మొన్న ఏంటిది అంతకుముందు కాంతారాకి మీరే వచ్చారు. మధ్యలో ఒక సినిమా కూడా మీరే చూసుకున్నారు అన్ని. అరవింద్ గారు కాంతారాకి ఆయనే వచ్చారు, నేను రాలేదు. అరవింద్ గారు పెద్ద రావట్లేదు, మీరే చూసుకునేవారు. ఇప్పుడు ఏంటో మరి డైరెక్ట్ ఆయనే రంగంలోకి దిగిపోయారు. ఉన్నారో లేదో తెలియదు, ఉన్నారు కదా? 100% ఉన్నామండి అక్కడే. ఓకే, ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు. గీతార్ట్స్ ఈ మధ్యకాలంలో ఈ ఇయర్లో ఇండస్ట్రీకి 2 ఇష్యూస్ జరిగినాయి. ఒకటి పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పేదో ఒకటి నడిచింది, ఇప్పుడు స్ట్రైక్. ఆ టైంలో పర్సంటేజ్ సిస్టంలో మీటింగుల్లో చాలా పొదుపుగా పాల్గొని చాలా దూరంగా ఉంది గీతార్ట్స్. లాస్ట్లో అరవింద్ గారికి తప్పలేదు, అది వేరే విషయం. బట్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఫస్ట్ అడగగానే మేము న్యూట్రల్ అని చెప్పేస్తున్నారు. ఎందుకు గీతార్ట్స్ ఇంత పెద్ద సంస్థ, లేకపోతే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అన్నిటిలోని మిడిల్ గ్రౌండ్లో అలా గోడ మీద మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ సమస్యలు సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి కదా? లేదండి, సమస్యలు సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఒక టీమ్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ. అట్లాంటప్పుడు వాళ్ళని పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి డౌట్ ఉంటే వాళ్ళకి ఇట్లాగే ఏం చేద్దాం అనేది మాకు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. కానీ లెట్ దెమ్ లీడ్ చేసినప్పుడు ఎందుకు మనం ఇలా డిస్టర్బ్ చేయాలి? అంటే ఆ పర్సంటేజ్ సిస్టమ్ గురించి తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక గీతార్ట్స్ నుంచి లేరు. మిమ్మల్ని అడిగితే మీరు మాకు అసలు తెలియదు దాని గురించి అని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్. అక్కడ ఛాంబర్లో అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి మేము కలుపుకోలేదు అన్నారు. ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు లెట్ దెమ్ లీడ్. ఏదైనా ఉంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న మీటింగ్ కూడా అరవింద్ గారు వెళ్ళారు, నిన్న కూడా అందరూ వస్తే కలిసారు. ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా అన్నీ కూడా ఇస్తున్నారు. అట్లాగే బాపీ కానీ ఎవరైనా కాల్ చేసినా కూడా నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అప్డేట్ చేస్తున్నారు. మొత్తం ఒక 10 మంది లీడ్ చేసినప్పుడు లెట్ దెమ్ లీడ్ అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత ఎక్స్పీరియన్స్తో మీరెందుకు లీడ్ చేయట్లేదు అనేది క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ ఉంటే సజెషన్ వరకు బాగుంటుంది, లీడ్ అనేది లెట్ దెమ్ లీడ్ అనేది. ఓకే అండి. ఆదిత్య గారు, వంశీ నందిపాటి గారు. సార్, జనరల్గా ఇండస్ట్రీలో మొన్న ఏం జరిగింది, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ సమస్యలు వీటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, చాలా ఈజియెస్ట్ డిమాండ్ కూడా, ఈ సినిమాలో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లోగో లేకూడదు అనేది ఒక డిమాండ్ తీసుకుందామని చెప్పి గిల్డ్ ఛాంబర్ ఒక డెసిషన్ ఏంటంటే సినిమాల్లో లోగో వేయకూడదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోగో వేయకూడదు అనేది ఒక డిసిషన్ తీసుకున్నారు. బట్ ఎవరో ఫాలో అవ్వట్లేదు, అది వేరే విషయం. మీరు ఏకంగా సినిమా థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కే సాయికృష్ణ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు, పక్కన పోస్టర్ మీద ఈటీవీ విన్ అని వేశారు. ఏంటి ఇప్పుడు జనరల్గా అందరు ప్రొడ్యూసర్స్ చేస్తున్నట్టు ఒక వారానికో 2 వారాలకో థియేటర్కో వదిలేసి తర్వాత వెంటనే ఓటీటీకి వచ్చేస్తారా? యాజ్ ఈజ్ ఇది థియేటర్స్లో 4 weeks ఉండే సినిమాలు అనేది మేము దీన్ని ట్రీట్ చేస్తున్నాం అండి. బట్ దిస్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్. అది ఫస్ట్ నుంచి వీఆర్ నాట్ బ్యాకింగ్ అవుట్ సెయింగ్ ఇదేదో ఈటీవీది కాదు, ఈటీవీ విన్ది కాదు అని.
దే ఆర్ ది వన్స్ హూ హ్యాస్ ఫైనలైజ్ ద కంటెంట్, దే ఆర్ ద వన్స్ హూ హ్యాస్ బ్యాక్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ మీద పేపర్ మీద ఉన్నప్పుడు నమ్మింది ఫస్ట్ వాళ్ళే. సో దానికి మనం మొహమాటం ఏం లేకుండా వాళ్ళు లోగో వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము థియేటర్లో కూడా మంచి డబ్బులు చేసుకుంటాం. ఆడియన్స్ కదా వేరే పర్సెప్షన్ కదండి. ఇప్పుడు పర్సెప్షన్ ఏముంది, ఇప్పుడు ఫస్ట్ 4 అంటే కంటెంట్ అవైలబిలిటీ అయితే ఫస్ట్ థియేటర్స్లోనే ఉంటుందిగా. అండ్ థియేటర్స్కి ఎలా వాళ్ళకి అంటే ఇప్పుడు ఇప్పుడు బయట అంతా డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే అసలు ఓటీటీ విండో తగ్గితే కానీ జనాలు థియేటర్కి రారనేదే ఇది కదా. అలాంటిది మీరు పక్కనే ఓటీటీ ప్లాట్ఫామ్ కూర్చోబెట్టుకుని థియేటర్కి రండి అంటే కష్టం కదా. దే ఆర్ ద వన్స్ హూ హస్ ఫండెడ్ ద ప్రాజెక్ట్. వాళ్ళని థియేటర్ తీసుకొస్తాం కదా. వాసు గారు చాలా తెలివిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈవేళ. దొరకకూడదు అసలు. ఇప్పుడు వాళ్ళు థియేటర్ జనాలనే కదా, చివరికి వాళ్ళని కూడా తీసుకొస్తాం కదా థియేటర్కి. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ F1 ఉంది కదా. ఏదండి F1 ఉంది కదా. F1 ఇస్ మేడ్ బై యాపిల్ ప్లస్ థియేటర్స్ 500 million మళ్ళీ యాపిల్ ప్లస్లో స్ట్రీమ్ అవుతుంది. మరి అయితే కమిట్ అవుతారా మీరు ఇన్ని వారాలకి అని చెప్పి? ఏంటంటి ఇన్ని వారాలకి థియేటర్కి రావని చెప్పి యాపిల్ ప్లస్లో కన్వర్ట్ అవుతాం కదా. సినిమా కాంటెంట్ ఇప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమానగా సినిమా, ఓటీటీ సినిమానా థియేటర్ సినిమా అంటే సినిమా. మేము కమిట్ అవుతాం 4 weeks వరకు రాదని థియేటర్లో ఓటీటీలో. ఇప్పుడు ఎప్పుడు అదే కమిట్మెంట్ ఉంటుంది ఈ సినిమా వరకు ప్రజెంట్, అంటే తర్వాత రిలీజ్ తర్వాత కాదు. లేదు అలా ఎందుకు, వి మీన్ బిజినెస్, మీకు తెలుసు కదా అది. ఓకే ఆదిత్య గారు వాసు గారు అక్కడికి వచ్చి నెగిటివ్ పిఆర్ చేస్తున్నారు నాకు. ఆదిత్య గారు అంటే రాలేదండి. లిటిల్ హార్ట్స్కి ఒక క్యాప్షన్ ఇచ్చారు కదా, నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అని. కథ డిమాండ్ చేసిందా, హీరోయిన్ కండిషన్ పెట్టిందా? అది ఇట్స్ అబ్సల్యూట్ మౌలి అండ్ మార్తాండ్స్ ఐడియా అది. అంటే టు మేక్ ఇట్ వెరీ మచ్ విజిబుల్ టు ది ఫ్యామిలీ ఆడియన్స్, ఇది ఫ్రెష్ సినిమా మీరు అబ్సల్యూట్గా వచ్చి చూడొచ్చు అనేదాన్ని. ఇప్పుడు నోరు తిరగదు కానీ సకుటుంబ అది ఉంటుంది కదా, అదంతా రాయడం బదులు సింపుల్గా ట్రెండీగా ఈ జనరేషన్ అర్థమయ్యేటట్టు అట్లా రాశారు. సో బైరాగి కథలు అని పెట్టారు, అంటే చాలా యూనిక్గా ఉంది బైరాగి కథలు అనేది. సో ఏంటి ఆ మోటివేషన్ ఏంటి? సత్రం భోజనం మఠం నిద్ర, అది నా ఫిలాసఫీ. సో దట్స్ ద రీజన్ బైరాగి. అంటే పెళ్లి చేసుకోరా? పెళ్ళికి దానికి సంబంధం లేదా. పెళ్లి చేసుకునే వాళ్ళు అలా తిరగరండి. నా ఫిలాసఫీ, ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాలజీ దట్ ఐ ఫాలో. ఒక డైరెక్టర్ లైఫ్ టైమ్ 5 films అంటున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. నో, దట్స్ మై పర్స్పెక్టివ్ అండి. నేను బిలీవ్ చేయమని జనరల్గా అనేది అంటే యూ ఆల్సో షుడెంట్ హ్యావ్ దట్ పర్స్పెక్టివ్ బికాజ్ యూ నెవర్ నో వెన్ యూ కెన్ బి రిలేటబుల్ లైఫ్ లాంగ్, రైట్? ఇప్పుడు నా దగ్గర 5 కథలు ఉన్నాయి, అందుకనే మీద వస్తా లేదు. సో 5 ఉంటాయేమో అనుకుంటున్నాను నేను, అంతే. రైట్. వాసు గారు, ఎస్ సార్, మీ యువర్ ఆర్యా దగ్గర నుంచి ఇప్పటి వరకు యూ హెవ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ అండ్ వేరే సినిమాలను కొనేసి కూడా చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి జడ్జ్మెంట్లో ఏమైనా తేడా వచ్చినట్లు ఏమైనా అనిపిస్తుందా, లేదంటే యూ స్టిల్ థింక్ యూఆర్ ఇన్ ద సేమ్ బిగినింగ్లో ఉండేంత పట్టు ఇప్పుడు కూడా ఉందంట? లేదండి, ఇప్పుడు జనరేషన్ మారుతుంది. ఈవెన్ నౌ ఐ మీన్ ఏ లెర్నింగ్ స్టేజ్. దట్స్ వై ఐఎమ్ ఇప్పుడు ముంబైలో బన్నీ గారు అట్లీ గారు సినిమా చూస్తే, ఈవెన్ ఇట్స్ ఏ సన్ పిక్చర్స్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దట్ ఫిలిం. ఎందుకంటే లెర్నింగ్ ఇవన్నీ కూడా. అట్లాగే ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ అందరితో కూర్చుని మళ్ళీ నాకు ఒక 4-5 years వీళ్ళందరితో కూర్చుంటే తప్పితే మళ్ళీ నేను ఈ జనరేషన్కి అందుకోలేము. ఏదైతే మా జనరేషన్లో అప్పుడు ఉందో ఆ జడ్జిమెంట్ అయితే ఇప్పుడు పనిచేయదు. 100% డేస్ అయితే మారిని. ఇప్పుడు మేము అప్డేట్ అవ్వకపోతే మేము ఖాళీ చేయవలసిందే. ఖాళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. ఆదిత్య, హాయ్. 90s వచ్చేటప్పుడు 90sది స్కూల్ బ్యాక్డ్రాప్లో ఉంది, తర్వాత part 2 కూడా చేస్తానన్నారు కదా ఇంటర్మీడియట్ టైంలో. సో ఇది part 2నా లేకపోతే అది వేరే ఉందా కదా? ఇది లిటిల్ ఆర్ట్స్ అంటున్నారా? లిటిల్ ఆర్ట్స్ 90sకి. నో, అబ్సల్యూట్ నాది ఏం లేదండి దీంట్లో. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అ ఫ్రెష్ ఫిలిం అండ్ దాని డైరెక్టర్, రైటరు, స్క్రీన్ ప్లే రైటరు, దాని డైరెక్టరు మొత్తం మారుతండే. ఇది ఐ హ్యావ్ దట్ పాసిబిలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ ద సేమ్ టీమ్. సో నేను ఉన్నదానికి నేను ఐఎమ్ యాజ్ అ ప్రొడ్యూసర్, తర్వాత నా ఎడిటర్, వీళ్ళందరూ నాకు మంచి సింక్లో ఉన్నారు 90sకి. కాబట్టి ఐ వాంటెడ్ ద సేమ్ టీమ్ టు బీ దేర్. సో బట్ #90s తర్వాత part 2 కూడా ఉంటుంది అన్నారు కదా, సీజన్ 2 ఉందండి. ఆ సీజన్ 2 ఉందా లేదా? ఉందండి, అదైతే ఉంది డెఫినెట్గా. ఓకే, సాయి గారు. సార్,
రామోజీ గ్రూప్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది కదా మయూరి. సో దాన్ని వదిలేసి బన్నీవాస్ గారిని డిస్ట్రిబ్యూట్ చేయించడానికి గల కారణం ఏంటంటారు? ఫస్ట్ థింగ్ అండి, అది లేదండి, క్లోజ్డ్. మయూరి డిస్ట్రిబ్యూషన్ క్లోజ్డ్ అండి. అండ్ రైట్లో ఉన్న పొజిషన్లో బన్నీవాస్ గారి కన్నా, వాసు గారికి, వంశీ గారి కన్నా మాకు బెటర్ థింగ్స్ కనపడట్లేదు. సో అండ్ వీఆర్ హానర్డ్ అండ్ ప్రివిలేజ్ దట్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. వంశీ గారు, యాక్చువల్లీ బేసిక్గా మీరు సినిమా తీసుకున్నారంటే, డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ప్రీమియర్లు మ్యాక్సిమం వస్తారు. వాసు గారు ఏమో ప్రీమియర్లు అంటే భయపడతారు. ఏంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మీ టర్న్, మీ స్టైల్లో వెళ్తారా, ఆయన స్టైల్లో ప్రీమియర్? భయం లేదు, ఆయన ముందుంటాడు. సై అంటే సయ్యే అంటే చాలా లిమిటెడ్, మీరు ఎక్కువ కదా. 9th నుంచి చేసేస్తాం షోస్, 12th రిలీజ్ కానీ. బట్ సర్టైన్ ఆయన ఇందాక చెప్పారు స్పీచ్లో కూడా, మీరు విన్నారో లేదో, 9th నుంచే స్టూడెంట్స్కి అట్లా వేసుకుంటూ వెళ్ళిపోదామని. ఓన్లీ స్టూడెంట్స్ అండి, పెయిడ్ ప్రీమియర్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు రిస్ట్రిక్ట్ చేయమన్నాను. ఎందుకంటే అది ఇది వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే డెఫినెట్గా సౌండ్ ఎక్కువ వెళ్తుందని, అందుకని. మార్తాండ్ గారు ఇక్కడ ఇది లిటిల్ హార్ట్స్ అని పెట్టారు. అండ్ ప్రెసెంట్ జనరేషన్ తగినట్టు కూడా తీసుకోదు. వైట్ 2015 ఆ టైం పీరియడ్ దాకా ఎందుకు వెళ్ళి? నేను 2015లో ఇంటర్ చదివానండి. అంటే మీ లైఫ్ స్టోరీకి దగ్గరగా సగం ఆల్మోస్ట్ 50% నా స్టోరీ. మనోడు కూడా జనవల్ఫై. అంటే నేను ఇంటర్లో చేయాలనుకున్న పనులు, చేయలేకపోయిన పనులు, చేసిన పనులు అన్నీ కలిపి రాశాను ఇది. మార్తాండ్ గారు, అంటే మా ప్రేమ ఖైదీ రిలీజ్ అయినప్పుడు మాలాశ్రీ కంటే హరీష్ కాదు సార్, అంటే రెఫరెన్స్ చెప్తున్నా, పుట్టిపోయినా చూస్తారు కదా సార్ సినిమాలు. హరీష్ మాలాశ్రీ కంటే కొంచెం ఏజ్ తక్కువ కాదు సార్. సూపర్ హిట్ మన రామానాయుడు గారు తీశారు. సారీ, ప్రేమ ఖైదీ తెలియదా మీకు? సర్లే వదిలేండి. సారీ అండి, సారీ. చూడండి, మంచి సినిమా. ఇప్పుడైనా చూడండి మనం. చూస్తాను, చెప్పండి, ఒక క్వశ్చన్ అడిగి. సో అప్పుడు హరీష్ మాలాశ్రీ కంటే చిన్నగా ఉన్నాడని కామెంట్ వచ్చింది, కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మౌళి విషయంలో కూడా కొంచెం అదే అనిపిస్తుంది. ఓకే ఓకే, అది అంటే ఆ కంపారిజన్ లేకపోయినా సినిమా చూడట్లేదు. జనరల్గా ఆ ఏజ్లో అమ్మాయిలు కొంచెం పెద్దగానే కనిపిస్తారండి. ఇప్పుడు నేను ఉన్నప్పుడు కూడా మా క్లాస్ అమ్మాయిలు చాలా పెద్దగా కనిపిస్తారు నాకన్నా. సో అది డెలిబరేట్ ఎఫర్టే, కావాలనే అలా క్యాష్ చేసాము. మీకు 12th September డెఫినెట్గా అర్థమవుతుంది ఎందుకు క్యాష్ చేసాము అని. సో అంతే. థ్యాంక్ యూ. ఆదిత్య గారు, నైంటీస్ బయోపిక్ అందరికీ రిలేట్ అయింది, వెరీ ఎక్స్ట్రాడినరీ. దట్ మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండుంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేసి. మీ నెక్స్ట్ ఫిల్మ్ మీరు యూకేలో తీస్తున్నారు. సో వాట్ ఈస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్? ఏం లేవు, అది ఇట్స్ ఆల్ ఫిక్షన్? No అండి, everything very personal, very creative. I always feel that if you are taking something very personal, it has to be definitely creative వస్తుంది. మనము కొన్ని ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, బట్ నేను చేసినాను కాదు, నేను చూసినవి, నేను అబ్జర్వ్ చేసినవి, అండ్ దట్ ఫేస్. సో 90s బయోపిక్లో ఇద్దరు కిడ్స్ ఉంటారు, ఎవరికి మీ పర్సనాలిటీ మ్యాచ్ అవుతుంది? ఆదిత్య అండి, ఆదిత్య ఈజ్ ఆదిత్య, దట్స్ ఇట్. సో దట్స్ ద రీజన్ ఐ పుట్ ద సేమ్ నేమ్. అండ్ మై బ్రదర్ నేమ్ ఇస్ రఘు, సేమ్ రఘు అని ఉంటుంది. మా నాన్న పేరు శేఖర్, మా అమ్మ పేరు రాణి, మా కజిన్ అక్క ఉంది దివ్య పెట్టేసి. ఓకే, గర్ల్ ఫ్రెండ్ లేదండి నాకు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఐఎమ్ ప్రిటీ సింగిల్. సాయి కృష్ణ గారు సార్ ఇక్కడ సార్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. ఈటీవీ విన్లో ఒక వెబ్ సిరీస్ సా దిల్సే అని, రైట్ సార్? అందులో హీరోయిన్ ఎవరో రివీల్ చేయలేదు, కంప్లీట్ మాస్క్ పెట్టి త్రూ అవుట్ ద సిరీస్ అలాగే తీసుకెళ్ళిపోయారు, 12 episodes. దానికి మళ్ళీ ఏమన్నా Part 2 వస్తుంది అని పెట్టి ఎండింగ్ ఇచ్చారు, దానికి ఉంటుందా ఉండదా ఏంటి? ఉంటుంది సార్, Part 2 ఫిల్మింగ్ సూన్. వాసు గారు, అదే ఇందాక స్ట్రైక్ విషయం గురించేనండి. లైక్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు కొంతమంది ప్రొడ్యూసర్లు, తర్వాత చిరంజీవి గారిని కలిశారు, నిన్న బాలకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. ఆ మీటింగ్స్కి ఏమైనా మీరు అటెండ్ అయ్యారా ఏంటి? లేదండి, మోస్ట్ ఆఫ్ ది నేను అక్కడ ఉంటున్నాను, ముంబైలోనే ఉంటున్నాను. ఇప్పుడు కూడా అక్కడికే బయలుదేరాలి, ఎలా ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు. అది చెప్పాను కదా, అందుకే ఎక్కువ యాక్టివ్ ఉండట్లేదు. అండ్ ఏం జరుగుతుందో మాత్రం నేను ఫోన్లో అప్డేట్ తీసుకుంటూ ఉన్నాను మొత్తం. సో నెక్స్ట్ మీటింగ్కి ఏమన్నా అటెండ్ అవుతారా, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా? ఇప్పుడు మొన్న తిట్లు పడి మెయిన్ మీటింగ్కి వెళ్ళలేదని చెప్పి డెఫినెట్గా వెళ్తాను నెక్స్ట్ మీటింగ్కి. బన్నీవాస్ గారు, ఇక్కడ ఆదిత్య హాసన్ గారికి ఇద్దరికి, అంటే రీసెంట్గా ఒకటి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది, రైటర్స్కి ఎక్కువ గుర్తింపు ఇవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మొన్న మహావతార్ నరసింహకి రాకేంద్ర మౌళి గారు రాలేదు. ఆ సినిమాకి ఆయన రాసిన డైలాగ్స్ వల్ల ఇక్కడ తెలుగులో బాగా క్లిక్ అయింది.
అండ్ ఇవాళ కూడా సాంగ్లో అంచు కిట్టు గారు రాలేదు. సో ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉందా లేకపోతే? Kittu is in Ireland. Okay. Absolutely, we make sure that everybody will attend and everybody get their own credit. We work for credit and we'll make sure that we'll give you that. Yeah, that is the only reason. సాయి కృష్ణ గారు డెఫినెట్గా ఏంటంటే మెయిన్ వాళ్ళు మిస్ అవ్వరు. మేబీ వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఇది అవుతారు తప్ప. అదే అలానే లేదంటే ఏదైనా మిస్ అయిందా అని? లేదు డెఫినెట్గా ఎక్కడ ఉండుంటారు, 100% చేస్తారు. లేదు, మా వరకు అయితే ముందు ఆ కేర్ తీసుకుంటారు. సాయి కృష్ణ గారు. హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగునండి. రీసెంట్గా వచ్చిన ఎయిర్ వెబ్ సిరీస్ అనేది చాలా హిట్ అయింది, తర్వాత కూడా కొంచెం కాంట్రవర్సీ అయింది. సో కంటెంట్ పరంగా, ఒక కమ్యూనిటీ ఇష్యూ పరంగా. ఎందుకని అది ముందే కొంచెం అంటే ఆ లైన్ జడ్జ్మెంట్ అవ్వచ్చు, అది ఎందుకు మిస్ అయిందంటారు? అండ్ తర్వాత మీరు ఎలాంటి రెక్టిఫైన్ చేసుకున్నారు దాన్ని? అండ్ తర్వాత ఫర్దర్ కంటెంట్స్ పరంగా ఈటీవీని ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతుంది? ఎయిర్ కాంట్రవర్సీ అనేది ముందు మేము ఊహించింది కాదండి. సో లాట్ ఆఫ్ ప్రివ్యూస్ చేసినాము, లాట్ ఆఫ్ మీడియా జర్నలిస్ట్ అందరూ చూసినారు. సో ఎవరికి అది అభ్యంతరకరంగా అనిపించలేదు, బట్ మనం కూడా అనుకున్నాము. బట్ రిలీజ్ అయిన తర్వాత లార్జర్ పీపుల్కి అది అభ్యంతరకరంగా అనిపించింది అండ్ ఒక కమ్యూనిటీని హర్ట్ చేసింది అనిపించింది. కాబట్టి ఇమీడియట్లీ మేము రెక్టిఫై చేసి తీస్తామండి. ఫ్యూచర్లో కూడా ఒక కమ్యూనిటీని కానీ, ఒక కాస్ట్ని కానీ, ఒక క్రీడ్ కానీ, ఒక రిలీజన్ కానీ, దేన్ని జనరల్గా కూడా మేము టార్గెట్ చేసి చెయ్యము అండ్ ఆల్సో మేము అనుకుని కూడా చెయ్యము. ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉందాం అనుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ. మౌలి ఇక్కడ చెప్పండి. హాయ్, సాంగ్ చాలా బాగుంది, కంగ్రాట్స్. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అంటే మీ బిఫోర్ ఫిల్మ్ చూసుకున్నా మీరు అదే ఏజ్లో ఉన్నారు, ఇప్పుడు అదే ఏజ్. అంటే ఈ ఫిలిమ్స్ కూడా ఆ టైప్లోనే ఉంటున్నాయి అనమాట. యంగ్గా యంగ్ ఫిల్మ్స్ చేస్తే బెటర్ కదా. అంటే నాకు ఎవరో అన్నట్టు ఎప్పటికీ యంగ్గా ఉన్నట్లున్నారు. సో అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి, కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అని అనిపిస్తుంది కదా. సో మీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏదైనా మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అయితే ఏదైనా చేస్తా అండి. అలా ఏం లేదు, ఈ క్యారెక్టర్స్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అన్నట్టు ఏం లేదు. ఫిల్మ్ ఎంటర్టైనింగ్గా ఉంది, సినిమా జనాలకు చూస్తే నచ్చుతుంది అంటే చేసేస్తా ఏదైనా. మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మీ పర్సనల్ లైఫ్? అంటే నేను కూడా అదే బ్యాచ్ అండి, శ్రీ చైతన్య బ్యాచ్. సో అదే బంకులు కొట్టడం అదే ఉండింది లైఫ్ అంతా. సో చాలా రిలేటబుల్ నాకు కూడా. మౌలి ఇంకో క్వశ్చన్, ఇందాక రీల్స్ అవి బాగా పాపులర్ అవుతున్నాయి, అందరూ బాగా తీసుకుంటారు కంటెంట్కి ఇదని. కానీ లాస్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఇవి రీల్స్ బాగా వాడేసుకుంది ఒక పార్టీ. దానికి మీకు ఏమన్నా ఇది వచ్చాయా? అప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది వైరల్ అవే ఒక పార్టీ కొన్ని మీ మీమ్స్. అది పొలిటికల్ సైడ్ పోయింది ఒకటి, అది అన్ఫార్చునేట్లీ. సో దానికి అపాలజైజ్ చేసా. ఓ పొలిటికల్ సైడ్ వెళ్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందని అర్థమైంది. సో బెటర్ నేను ఏది చేసినా జనాలు నవ్వించడానికే చేస్తా. ఆటోమేటిక్గా కమెడియన్ అన్నప్పుడు, జోక్స్ రాస్తాం అన్నప్పుడు ఏం జరుగుతుందో సొసైటీలో దాని మీద రాస్తాం. ఆ వేలోనే పోయింది తప్ప ఏది టార్గెట్ చేయాలని కాదు. సో అది అలా వెళ్ళడం, ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పొలిటికల్ సైడ్ వెళ్ళకుండా అని అప్పటికి ఫిక్స్ అయ్యి ఇంకా ఎప్పుడు పొలిటికల్ సైడ్ ఏ జోక్స్ మిస్ ల్యాండ్ అవ్వకుండా చూసుకున్నామని అనుకుంటున్నా. మౌలి గారు, 90స్లో స్కూల్ బాయ్లా చూసాము, దీంట్లో లవర్ బాయ్లా చూస్తున్నాము. సో దాంట్లో శివాజీ గారికి మీకు మంచి ఫన్ అవన్నీ చాలా ఉన్నాయి. సో దీంట్లో సేమ్ రాజీవ్ కనగల గారిని చూశాను. సో అలాంటి సిగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయండి. అందరూ యూత్ కనెక్ట్ అనుకుంటారు, కానీ పేరెంట్స్ చూస్తే మీ మదర్ ఫాదర్ చూసి మోస్ట్ రిలేటబుల్ అయ్యి మోస్ట్ నవ్వుకుంటారు. వాళ్ళు నాకు అనిపిస్తుంది ఏంటంటే యంగ్ ఆడియన్స్ కన్నా ఎక్కువ నవ్వుకుంటారు ఫ్యామిలీస్ వస్తే. వాళ్ళ కొడుకులు ఇలాగే చిల్లరోళ్ళు అన్నట్టు వాళ్ళు బాగా రిలేట్ అయ్యి బాగా నవ్వుకుంటారు. సో దీంట్లో కూడా అట్లాంటి మా డాడీ కూడా చిన్న బిట్ చూపిస్తే పడి నవ్వుకున్నాడు. రాజీవ్ కనగల గారు వచ్చినప్పుడు ప్రతిసారి నవ్వుకున్నాడు. వాళ్ళకి చాలా ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రిలేటబుల్ కాంటెంట్ ఇది. తప్పకుండా వచ్చి చూడాలి ఫ్యామిలీస్. డైరెక్టర్ మార్తాండ్ గారు, దీంట్లో సూర్య గారిది వాటర్ మెలన్ సీన్ రీక్రియేట్ చేశారు కదా. యాక్చువల్గా ఆయన మళ్ళీ రీక్రియేట్ చేశారు. మళ్ళీ దీన్ని రీక్రియేట్ చేయడానికి కారణం ఏంటో సార్? అది ఆయన చేస్తాడని తెలియదండి మాకు, లేకపోతే చేసేవాళ్ళం కాదు. అది ట్రెండింగ్లో ఉంది, సో బాగుంటుంది అనిపించింది, అప్పటికప్పుడు చేసింది, ఇంప్రూవైజేషన్లో చేసింది, అది స్క్రిప్ట్లో కూడా లేదు.
కానీ పుచ్చకాయ పట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. మౌలి కూడా కొంచెం సూర్యలాగే ఉంటాడు. సో మౌలి గారు ఇప్పుడు సూర్యలా ఉంటారని మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? అంత లేదండి నాకు. యా మౌలి గారు, అంటే ఆల్రెడీ మీరు చేసిన అంటే సిరీస్ కావచ్చు లేదా షార్ట్ రీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కంటెంట్ చాలా జనరేట్ చేసింది. చాలామంది ఇప్పుడు కూడా ఆ కంటెంట్ చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ కంటెంట్ చూసుకుంటూ ఒకవైపు మీరు సినిమాలో వెళ్తున్నప్పుడు డిఫరెన్సియేషన్ చాలా ఉంటుంది కదా. సో కెమెరా ముందు కావచ్చు లేదా యాక్టింగ్ పరంగా కావచ్చు, ఎలాంటి డిఫరెన్సెస్ చూస్తున్నారు మీరు బిఫోర్ రీల్స్ చేసినప్పుడు ఇప్పుడు ఇంటూ మూవీస్? అంటే అంత డిఫరెన్స్ ఏం చూడలేండి. అది రియలిస్టిక్ స్టోరీ ఉన్నప్పుడు రియలిస్టిక్ యాక్టింగ్ ఆటోమేటిక్గా ఆ ఫ్లో సేమే ఉంటుంది. నా రీల్స్ అయినా కానీ ఈ మూవీ అయినా కానీ యాక్టింగ్ పరంగా అయితే అంత డిఫరెన్స్, అంత స్ట్రెస్ఫుల్ అనిపించలేదు. అంత ఛాలెంజింగ్ ఇది రెగ్యులర్ మనం లైఫ్లో ఎలా ఉంటామో అలాంటి క్యారెక్టర్ ఇది. సో అంత ఛాలెంజింగ్ రోల్ కాదు ఇది, ఈజీ. నేను రోజు ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాం, రోజు ఎలాగ కొట్టుకుంటాం అలాగే కొట్టుకుంటాం, అంతే. యా లాస్ట్ క్వశ్చన్ అండి. ఇంకో క్వశ్చన్ ఉంది. ఓకే ఓకే. నోకియా అని టైటిల్ పెట్టినప్పుడు ఇష్యూ అయింది. నోకియా అని టైటిల్, నోకియా మనోజ్ది, దాన్ని నోకియాగా మార్చుకున్నారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అని పెట్టుకున్నారు కదా, దాని నుంచి ఏమైనా ఇష్యూ ఏమన్నా వస్తుంది అనుకుంటా? ఏం లేదండి, నో ఇష్యూస్. అది రాకపోయినా మీరు అడిగే ఎవరి సినిమాని వాళ్ళే ప్రమోట్ చేసుకోవాలని మీరు రీల్స్ చేస్తా వైజాగ్లో పోయి బీచ్లో కూడా తిరిగి పోస్టర్లు పట్టుకొని తిరిగారు. ఎందుకు అంటే ఫస్ట్గా ఈ సినిమాలో మీరు హీరోగా చేస్తున్నారనే మీ ప్రమోషన్ మీరు చేసుకుంటున్నారు. 90s కూడా అలాగే మనం చేస్తున్నప్పుడు మనం పుష్ చేసుకోవాలి కదండి సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలి? ఈడెవడో ఉన్నాడు ఎందుకు చూడాలి? వాళ్ళకి బయట ఎంత ఫన్ క్రియేట్ చేసి ఆ సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? ఓకే, మీరు తిరిగినప్పుడు ఎవరైనా అన్నారా మీరు హీరోనా అని? అన్నారు. 2 ఏళ్ళ క్రితం మా మమ్మీకి చెప్తేనే నేనే లీడ్గా చేస్తా అంటే మా అమ్మే నవ్వింది. నేను 3 ఏళ్ళ క్రితం నన్ను చూస్తే మీరు ఈడు హీరో అన్నాడు అంటారు, నేనే అనుకుంటా. దానిలో పెద్ద ఏం లేదు. ఈరోజు ఐ వర్క్ టువర్డ్స్ ఇట్. మన విష్ణుకి తెలుసు, విష్ణు 2017 తను నేను ఒకే మీమ్ పేజ్లో ఎడిటర్లు మీమ్లు వేసేవాళ్ళం. ఏదైనా మూవీ ప్రమోషన్లు వస్తే ఒక షేర్ వచ్చేది, 100 రూపాయలు వచ్చేది. మూవీ ప్రమోషన్లు వస్తే మీమ్లు వేస్తే ఒక వారానికి ఇంత 100 రూపాయలు అలా వచ్చేది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అదే చాలా ఎక్కువ. మీమ్లు వేసుకొని అలా ఒక 2 సంవత్సరాల పాటు మీమ్లు వేసేది. దాని తర్వాత యూట్యూబ్ వీడియోలు చేసేది, దాని తర్వాత రీల్స్ చేసా, దాని తర్వాత సిరీస్లు చేసా, ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చా. సో నౌ బీయింగ్ హియర్ ఈజ్ సో స్పెషల్. థ్యాంక్ యూ అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. మౌలి గారు, ఓకే. అసలు ప్రసన్నలో వర్షం ఆగట్లేదుగా, హైదరాబాద్లో మొన్న వర్షం పట్టేట్టే ఉంది ఇదైతే. యా సో అలాంటిది. ఇప్పుడు ఉన్నటువంటి అంటే హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ఇంటర్మీడియట్ గర్ల్స్ అందరికి యాప్ట్ అయ్యేలా ఉంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి చెప్పండి? వెరీ రిలేటబుల్ అండి. అంటే ఐ థింక్ నాట్ జస్ట్ గర్ల్స్, బాయ్స్ అందరు చాలా రిలేట్ అవుతారు. అంటే అమ్మాయి మన క్లాస్మేట్ ఇలానే ఉంటుంది కదా, మనం పక్క బెంచ్లో ఇట్లానే ఉంటుంది కదా, సేమ్ అవే జోక్లు, అవే ఎక్స్ప్రెషన్స్. సో ఐ థింక్ నా క్యారెక్టర్ పేరు కాత్యాయని అండి, మౌలి క్యారెక్టర్ పేరు అఖిల్ కాత్యాయని ఆర్ వెరీ రిలేటబుల్ అండి. మన ఇంట్లో మనం తిరిగే ఫ్రెండ్స్ కానివ్వండి, మన తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరు అట్లనే ఉంటారు, సేమ్. అసలు వెరీ రిలేటబుల్. మనం యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ క్యారెక్టర్లో. వెరీ బబ్లీ క్యారెక్టర్. యా సో థ్యాంక్ యూ గీతా భగత్ గారు, మీరు మాకు